అట్లాగే అజిత్ గారు ఏంటి మొత్తానికి లోక్సభ స్పీకర్గా దాదాపు పురంధేశ్వరి గారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరు, రాజమండ్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికైనటువంటి పురంధేశ్వరి గారి పేరు. అయితే ఇప్పుడు అక్కడ చూస్తున్నటువంటి దాంట్లో, ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న దాంట్లో కటక్ ఎంపీ భర్తహరి మహతాబ్, అట్లాగే దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఫైట్ వీళ్ళిద్దరిలో ఉందంటున్నారు. అయితే నేషనల్ మీడియాలో కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది, ఓం బిర్లా మరొకసారి ఎంపిక చేస్తారనేది కూడా నడుస్తుంది. కానీ వీళ్ళిద్దరిలోనే ప్రధానమైనటువంటి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అనేటువంటిది అంటున్నారు. పురంధేశ్వరి గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. నిజంగా లోక్సభ స్పీకర్గా పురంధేశ్వరి గారు అన్ని రకాలుగా అర్హురాలు. అంటే ఆమె కేంద్ర మంత్రిగా పనిచేసి ఉన్నారు, వారికి అన్ని భాషల మీద ఆమెకి ప్రావీణ్యత ఉంది, ఎంపీగా చేస్తున్నారు. గతంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఆమెకి ఎక్కడా కూడా ఒక్క విమర్శ కూడా లేదు. మరి కేంద్ర మంత్రిగా చేసినప్పుడు వారికి అన్ని ప్రశంసలు అందుకున్నాయి. రాజ్యసభ పార్లమెంట్లో కూడా మంచి స్పీకర్గా తనకు మంచి పేరు ఉంది. మరి ఈ నేపథ్యంలో అంటే ఆమెకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అర్హతల దృష్ట్యా, ఆమెకు ఉన్నటువంటి ప్రతిభ దృష్ట్యా మరేంటి పురంధేశ్వరి గారికి లోక్సభ స్పీకర్గా వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్లేనా అజిత్ గారు? వంశీ గారు, అంటే ఒకటి అసలు ఆంధ్రప్రదేశ్ నుంచే లోక్సభ స్పీకర్ ఉంటారా అనేది అయితే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది వంశీ గారు. ఎందుకంటే ఈవెన్ ఇండియా కూటమి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కనుక లోక్సభ స్పీకర్ ఉంటే మేము కూడా సపోర్ట్ చేస్తాము, స్పీకర్ ఎన్నిక అనేది ఈసారి యునానిమస్గా ఉండొచ్చు అన్న భావన కూడా పార్లమెంటు పరిసరాల్లో కానీ పార్లమెంటు వర్గాల్లో ఇది చర్చ జరుగుతోంది. టీడీపీ కూడా స్పీకర్, ఎందుకంటే దాదాపు 16 ఎంపీలు, బీజేపీ తర్వాత టీడీపీకే హైయెస్ట్ ఎంపీ సీట్లు ఉన్నాయి వంశీ గారు. ఆ ఎంపీ సీట్లు ఉన్న నేపథ్యంలో మొదటి నుంచి కూడా గతంలో కూడా టీడీపీకి సంబంధించి బాలయోగి గారు స్పీకర్గా ఉన్నప్పుడు కానీ ఒక రకంగా అంటే హౌస్ ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో టీడీపీకి ఉన్న డిసిప్లిన్ అండ్ యాక్సెప్టెన్సీ రెండు కూడా ఉన్నాయి వంశీ గారు. ఆ నేపథ్యంలో టీడీపీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది లోక్సభ స్పీకర్ పదవి తమకి కేటాయించాలని. మరోవైపు జేడీయూ సరే వాళ్ళకి ఉన్న సీట్లు తక్కువైనా క్యాబినెట్ ఇచ్చారు, అన్ని ఇచ్చినా కానీ జేడీయూ కూడా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే పురంధరేశ్వరి గారి పేరు ప్రముఖంగా వస్తోంది వంశీ గారు. అందులో ఇక్కడ ఒక అంశం వంశీ గారు, ఇప్పుడు 3 పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేసినాయి. సరే చిన్న పార్టీలా పెద్ద పార్టీలా, అందులో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కూటమి ఏర్పడడంలో ఆ తర్వాత ఎన్నికల ముందు రకరకాల అంశాలు, అంటే ప్రతిపక్షాల మీద దాడులు కానీ లేదంటే ఈవెన్ ఆఫీసర్స్కి సంబంధించి జరుగుతున్న అవకతవకలు కానీ ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ లేదా లిక్కర్ కానీ ఇదే మొత్తం మీద వీటన్నిటికీ సంబంధించి కూడా పురంధరేశ్వరి గారు కూడా పోరాటం చేశారు, గట్టిగానే పోరాటం చేశారు వంశీ గారు. ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం కానీ అది ఒకటి. తర్వాత కూటమి ఏర్పాటులో కూడా ఆమె పాత్ర కూడా ప్రముఖంగా ఉంది వంశీ గారు. ఆ నేపథ్యంలోనే రాజమండ్రి ఎంపీగా గెలిచిన పురంధరేశ్వరి గారికి ఖచ్చితంగా ఆమెకు కూడా ఒక మంచి పదవి వస్తుంది అని చెప్పి అందరూ భావించారు. కేంద్ర రైట్ అండి, గతంలో బాలయోగి గారు చేశారు, ఇప్పుడు మరలా పురంధేశ్వరి గారికి కూడా మరి అవకాశం రాబోతుంది. వస్తే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరొకసారి తెలుగు రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఇంకొకసారి స్పీకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే అజిత్ గారు.